సమాజానికి ఈవేళ కావాల్సింది నెగిటివిటీ కాదు, పాజిటివిటీ. అంటే సమాజంలో ఇప్పటికే సకల దరిద్రాలు ఉన్నాయి, సర్వారిష్టాలు ఉన్నాయి. దాన్ని బాగు చేయాలంటే ఒక వ్యక్తి, ఎదిగిన వ్యక్తి, మామూలుగా ఎదిగిన వ్యక్తి యొక్క గొప్పతనం ఎలాగ కష్టాలను అధిగమించాడు అనేది మిగతా జనానికి చెప్పాలి. అప్పుడు కష్టం వచ్చినప్పుడు బాధపడటం, భయపడడం, పారిపోవడం, ఆత్మహత్య చేసుకోవడం ఆగుతుంది. లేదా ఆడి కష్టంతో పోల్చుకుంటే మన కష్టం ఎంతలే అనిపిస్తుంది. ఇది మోటివేషన్. ఈ మోటివేషన్ మీడియా చేయాల్సింది. అది తప్పేసి అది మర్చిపోతుంది. సరే, అది ఓపిక లేదు, వాళ్ళకి అంత తీరిక లేదు అనుకుందాం. కనీసం ఒక సెలబ్రిటీ ఇమేజ్ ఉన్నటువంటి ఒక నాయకుడు, ఒక హీరో, అట్లాంటి తన జీవిత చరిత్రలో ఉన్నటువంటి కష్టాలు నష్టాలు ఎలా అధిగమించానని చెప్పినప్పుడు అది ఫ్రంట్ పేజీ హైలైట్ చేస్తేనే బాగుండేదేమో అనిపించింది. పేపర్ వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఫ్రంట్ పేజీలో పెట్టాలి, లోపల పేజీలో పెట్టాలి. కానీ కోట్లాది మంది అభిమానులు ఉన్నటువంటి చిరంజీవి తనకు సంబంధించి చెప్పినప్పుడు ఇది హైలైట్ చేస్తే బాగుండేది అనిపించింది. ఎదిగే క్రమంలో వచ్చే ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవాలని ఆయన చక్కటి హితబోధ చేశారు. సమాజంలో విస్తృతంగా ఉన్న అవకాశాలను అందిపుచ్చుకుని ఉన్నత స్థానాలు చేరుకోవాలని సూచించారు. హైటెక్స్లో జరిగిన 3 రోజుల పాటు జరిగిన ఆప్టా క్యాటలిస్ట్ గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ 2025 ముగిసిన సందర్భంగా ప్రతిభ ఉంటే సరిపోదు, ప్రవర్తన కూడా బాగుంటేనే ఏ రంగంలోనైనా రాణించవచ్చు, నిత్య విద్యార్థిగా ఉండాలి, మారుతున్న కాలానికి అనుగుణంగా వినియోగదారుల అభిరుచిని అందిపుచ్చుకోవాలి. కాలేజీ రోజుల్లో నేను ప్రదర్శించిన నాటకానికి అవార్డు వచ్చింది. ఆ తర్వాత అందరూ నన్ను ప్రత్యేకంగా చూస్తుంటే హీరోలా ఫీల్ అయ్యేవాడిని. నటనే కెరీర్ అయితే ఎలా ఉంటుందనే ఆలోచన అప్పుడే పుట్టింది. నేరుగా అవకాశాలు రావని గ్రహించి నటనలో శిక్షణ తీసుకున్నా. ఎన్నో ఆటుపోట్లు తిని ఇప్పుడు ఈ స్థాయికి చేరుకున్నా. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ నా కుటుంబ సభ్యులను సైతం నా అచీవ్మెంట్గా భావిస్తా. ఇటీవల పవన్ ఇంటికి వచ్చినప్పుడు మాట్లాడుతూ అన్నయ్య రాజ్ కపూర్ కుటుంబంలో మంది కూడా కావాలని గతంలో ఆకాంక్షించి ఇప్పుడు అది నిజమైంది అన్నారు. దీని ప్రజల ఆదరణే కారణం అంటూ చిరంజీవి చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు ఇస్తారు, అది అంటే కష్టాలను అధిగమించి ఆయన ఎలా చేసుకొచ్చాడు అన్నటువంటి విషయాన్ని చెప్పిన దాన్ని కొంచెం హైలైట్ చేస్తుంటే బాగుండేది.